చూసాను వెనకాల చూసాను. ఒక్క నిమిషం నిలబడనా, ఒక్క నిమిషం నిలబడనా. రైట్ సైడ్ కొంచెం ముందుకెళ్ళండి. మాట్లాడదాం, అందరితో మాట్లాడదాం. నుంచి బాగా అంటే సోషల్ మీడియా ఇక్కడ అన్ని చోట్ల పోస్ట్ చేస్తున్నారు. నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ కూడా చాలా మంది వచ్చారు. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్తా అనుకుంటున్నారు? సో నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఎందుకంటే ఇంత లవ్, ఇంత ప్రేమ నేను లైఫ్లో ఎప్పుడు చూడనంత ప్రేమ మీరు నాకు ఇచ్చిండ్రు. నన్ను ఇంతటి వాడిని చేసిండ్రు అండ్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండ్రు మీరు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీవన్. అంటే అది నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి నేను గ్రేట్ఫుల్. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. సో లైఫ్లో నేను యాక్సెప్ట్ చేస్తా ఏం జరిగినా కూడా. నేను నన్ను నమ్మిన వాళ్ళ కోసం, నాకు ఓట్ చేసిన వాళ్ళ కోసం, నా ప్రేక్షకుల కోసం నేను నిరంతరం ఇంకా నన్ను నేను రీడిస్కవర్ చేసుకొని, రీఇన్వెంట్ చేసుకొని, నేను మిమ్మల్ని నిరంతరం ఎలా అలరించాలి అన్న దాని మీద కృషి చేస్తూ ప్రతి ఒక్క మూమెంట్ని నా లైఫ్లో నేను ఇంకా ముందుకు వెళ్తూ ఉంటా. సో గౌతమ్ బ్రో, బిగ్ బాస్ 8 లో మీరు ఆడియన్స్ మెప్పించారు, కంటెస్టెంట్స్ తో పోటీ చేశారు, బిగ్ బాస్ 7 లో కూడా చేశారు. బిగ్ బాస్ 7 అంటే బిగ్ బాస్ 8 లో మెప్పించడానికి, బిగ్ బాస్ 7 లో మెప్పించకపోవడానికి బిగ్ బాస్ 7 లో శివాజీ గారు ఆడే ఆట మిమ్మల్ని అడ్డుపట్టిందా, లేకపోతే బిగ్ బాస్ 8 కి వెళ్ళేసరికి మీరు చాలా నేర్చుకొని బాగా ఆడగలిగారా? లైక్ వన్ థింగ్ ఈస్ సీజన్ 7 కి సీజన్ 8 కి డిఫరెన్స్ ఏంటంటే, సీజన్ 7 లో నేను ఇంకా లైఫ్ ని కానీ లేకపోతే జనాల్ని కానీ ఇంకా అంత క్షుణ్ణంగా చూడలేదు నేను. సో ప్రతిరోజు మనం ఇవాల్వ్ అవుతూ ఉంటాం యాజ్ ఎ పర్సన్ అండ్ ప్రతిరోజు మనం కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాం. సో నాకు 100% లాస్ట్ 1 year అన్నది నా లైఫ్లో చాలా విషయాలు నేర్పించింది. యాజ్ ఎ పర్సన్ నన్ను చాలా ఇంకో ఉన్నత స్థాయికి లైక్ తీసుకెళ్ళింది అండ్ నన్ను ఇంకో డిఫరెంట్ పర్సన్గా మలచగలిగింది. నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ, సిచ్యువేషన్స్ కానీ, నేను చూసిన జీవితం కానీ. సో అది నన్ను ఇంకో బెటర్ పర్సన్గా మలిచింది అండ్ అందుకే నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి నేను ఇక్కడ వరకు రాగలిగిన నమ్ముతున్నా. జరిగింది అనుకోవచ్చా? అది అంటే నిన్న వరకు కూడా గౌతమ్ విన్నర్ అన్నారు బ్రో, గౌతమ్ విన్నర్ అన్నారు. కానీ లాస్ట్ ఫైనల్ లో నిఖిల్ విన్నర్ చేశారు. అయితే బయట ప్రేక్షకులందరూ కూడా కుట్ర జరిగింది అంటున్నారు, మీరేమంటారు అంటే? సో బ్యాక్ ఎండ్ లో ఏం జరిగింది అన్న విషయం 100% నాకు తెలియదు. నేను ఐఎమ్ బీయింగ్ జెన్యూన్. ఏం జరిగింది అన్న విషయం నాకు తెలియదు. సో దాని గురించి నేను పర్టికులర్ సోషల్ మీడియా అంతా కూడా ఓటింగ్ గౌతమ్ కే ఎక్కువ జరిగింది అన్నారు. నేను కూడా ఓడిపోవడం చాలా బాధాకరం. 1,00,000 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. సో అదే నేను చెప్పినట్టు ఏం జరిగినా నేను బిగ్ బాస్ కి వెళ్ళిన ఏకైక రీజన్ ఏంటంటే, నేను ప్రేక్షకులకి దగ్గర అవ్వాలి, ప్రేక్షకులకి చేరువవ్వాలి. సో నా ఆట తీరు కానీ, నేను ఎంచుకున్న మార్గం కానీ, నేను ఏంటో చూపించాలి, నేను దృఢంగా నిలబడాలి అని వెళ్ళిన. సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఏం జరిగింది అన్న విషయం జరిగిపోయింది. సో అది ఎవరేమన్నా కూడా అది మార్చలేము మనము. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ నేను దానికి ఏం చింతించట్లేదు. అంటే మీరు స్టేజ్ మీద కూడా మీరే విన్నర్ అనుకున్నారు కదా 100%? ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. హోప్ ఉండే, చిన్న హోప్. అదే మరి మీరు జరిగిందని అనుకుంటున్నారా? బయట చాలా ట్రోల్స్ అవుతుంది, సోషల్ మీడియాలో మీరే విన్నర్ అని చెప్పేసి ఎప్పటి నుంచో నడుస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మన తెలుగు అమ్మాయి విన్నర్ అవ్వలేదు అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు నేను బిగ్ బాస్ సీరియల్ అమ్మాయి లోట్ వేసినట్టున్నారు. సో అక్కడ మైక్స్ అందించారు బ్రో, లైవ్ లో ఆగిపోతున్నాయంట, మైక్ సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది, మైక్స్ అందించారు. యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. సో యాక్చువల్లీ బయట ఉండి ఇన్ని రోజులు అబ్జర్వ్ చేసి బయట ఏం జరుగుతుందో మీకే ఇంకా క్లియర్ గా తెలుసు నాకంటే. నాకు జస్ట్ కొద్ది గంటలే అయింది అసలు బయట ఏం జరుగుతుందని. సో ఇంకా కంప్లీట్ గా డైజెస్ట్ కూడా అవ్వలేదు. ఏం జరుగుతుందన్న విషయం నాకు ఇంకా క్లారిటీ కూడా కంప్లీట్ గా రాలేదు. నేను మళ్ళీ దీని మీద నేను ఇంకా క్లియర్ గా నా క్లారిటీ వచ్చినప్పుడు నేను ఇంకా మంచి ఒపీనియన్ ఇవ్వగలుగుతా. సో ఐఎమ్ బీయింగ్ జెన్యూన్
మీకు నిజంగా నేను విన్నర్ అనిపించుంటే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ. ఎందుకంటే మీ అందరూ చాలా మంది మీడియాలో వచ్చింది కానీ యూట్యూబ్లో కానీ నేను సోషల్ మీడియానే చూస్తున్నా, ఇంకా అందరినీ కలవలేదు, ఏం జరుగుతుందన్న విషయం బయట నాకు తెలియలేదు. జస్ట్ కొద్ది గంటలే అయింది కాబట్టి నేను ఈరోజు మార్నింగే వచ్చిన, అప్పుడు ఫోన్ కూడా ఇవ్వలేదు నాకు. సో నేను విన్నర్ అని అనుకున్న వాళ్ళు, నేను విన్నర్ అవుతాను నమ్మిన వాళ్ళు, ఎస్ ఐఎమ్ ఎ విన్నర్ ఇన్ యువర్ హార్ట్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే మీరు నమ్మిండ్రు కాబట్టి. సో ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బు కన్నా కప్పు కన్నా ప్రేక్షకులు వాళ్ళ ప్రేమే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు, వాళ్ళు ఇచ్చే రెస్పెక్టే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు. సో అది నేను గెలుచుకున్న ఏ ఎక్స్టెంట్ వరకు నాకు ఇంకా తెలియదు, మీకే తెలియాలి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. గౌతమ్ గారు, కొంతమంది మీ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ మీరు గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకుంటే బాగుంటూ కొంత ప్రైజ్ మనీ వచ్చేది మీ నెక్స్ట్ మూవీస్ కి ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అయ్యేది కదా అని అనుకుంటున్నారు బయట. ఎందుకు తీసుకోలేదు గోల్డెన్ బ్రీఫ్ కేస్? అంటే సో వినిపిస్తుందా? గోల్డెన్ బ్రీఫ్ కేస్ ఎందుకు తీసుకుంటే బాగుండేది అని కొంతమంది భావిస్తున్నారు, దానికి నా అభిప్రాయం. అంటే నేను యాక్చువల్లీ ఎప్పుడైనా గెలుపు కోసం పోరాడే వ్యక్తిని, అండ్ ఓటమిని ఎప్పుడు నేను అది ఓడిపోయినా సరే కానీ నేను ఓటమిని యాక్సెప్ట్ చేసి నేను ఎక్కడ ఆగిపోవాలి అని ఎప్పుడు అనుకోలేదు లైఫ్లో. సో డబ్బు కానీ లేకపోతే ఇంకోటి మరొకటి కానీ ఏది ఆ గెలుపుని కొనలేదు. అందుకే నేను గెలుస్తానేమో అన్న చిన్న నమ్మకం, ప్రేక్షకులు నన్ను గెలిపిస్తారేమో అన్న చిన్న నమ్మకం, నేను ఎంచుకున్న మార్గం మీద చిన్న నమ్మకం. సో ఒక్కడనే నిలబడి నేను ఎండ్ వరకు ఆడాలని అనుకున్నా, ఒక్కడనే నిలబడ్డా. సో ఎవరిని నేను డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. అండ్ నేను అలాంటి పర్సన్నే కాదు. అంటే డబ్బు మరొకటి ఎప్పుడైనా మనం సంపాదించుకోవచ్చు, కానీ ప్రేమని మనము చాలా అరుదుగా సంపాదించుకోగలుగుతాం. సో నేను దానికోసమే ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేయొద్దని అనుకొని నేను గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకోలేదు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ డింట్ టేక్ దట్ అండ్ ఐఎమ్ హ్యాపీ. అంటే నువ్వు నిజంగా సెకండ్ వస్తావు తీసుకో అని నాకు డైరెక్ట్గా చెప్పున్నా కూడా నేను తీసుకునేవాడిని కాదు. ఎందుకంటే ఓటమిని యాక్సెప్ట్ చేసే పర్సన్ నేను కాదు. నేను ఎండ్ వరకు పోరాడాలి అని అనుకునే వ్యక్తిని. ఇప్పుడు సీజన్ మధ్యలో వచ్చి వైల్డ్ కార్డ్ గా టఫ్ కాంపిటీషన్ కి రన్నర్ దాకా వచ్చారు కదా, ఒకవేళ సీజన్ స్టార్టింగ్ నుంచి ఉండడం నిఖిల్ అడ్వాంటేజ్ అంటారా? యా మైట్ బి. ఎందుకంటే 100%. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ గా వెళ్ళి టాప్ 2లో లైక్ నాకు ఇంతకుముందు వేరే సీజన్స్ లో వచ్చారో లేదో తెలియదు. ఇంకా వచ్చారు ఎప్పుడైనా అట్లా టాప్ 2కి ఎప్పుడు రాలేదు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే యాజ్ ఎ వైల్డ్ కార్డ్ వెళ్ళి నేను టాప్ 2లో వచ్చాను అన్నది సో చాలా అరుదుగా జరిగే సిచ్యువేషన్. అండ్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ అంటే ముందు నుంచి కొంచెం ఫ్యాన్ బేస్ కానీ లేకుంటే ఓటింగ్ బేస్ కానీ క్రియేట్ అయ్యి లైక్ ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే 100% ఉంటుంది. కానీ నేను వాళ్ళందరినీ కూడా క్రాస్ చేసుకొని అక్కడి వరకు వెళ్ళా కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అచీవ్మెంట్. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో కొంత వాడుకోవడం అట్లాంటి పదాలు ఏమైనా నెగిటివ్ అయ్యాయి, బ్యాక్ ఫైర్ అయ్యాయని అనుకుంటున్నారా? అంటే లేదు, అంటే నేను నార్మల్ మీనింగ్ తో చెప్పింది కొంతమంది డబుల్ మీనింగ్ తో అర్థం చేసుకున్నారు. సో దానికి ఏమైంది అన్నది లైక్ నాకు ఇంకా తెలియదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే లైక్ మీకే తెలియాలి వాట్ హ్యాపెండ్ అవుట్ సైడ్ అన్నది. దానికి క్లారిఫికేషన్ కూడా నెక్స్ట్ డేనే ఇవ్వడం కూడా జరిగింది హౌస్ లో. సో ఐఎమ్ ఇంకా నాకు తెలియదు ఏమేమి జరిగింది అన్న విషయాలు. ఏ రిజల్ట్స్ అనౌన్స్ చేసినా ప్రతి మనిషి తన కంట్రోల్లో లేకుండా ఏం జరుగుతుంది అని ఉంటది. సో మీరు బిగ్ బాస్ స్టేజ్ పైన ఉన్నప్పుడు విన్నర్ రన్నర్ అనౌన్స్ చేసే టైంలో మీ ఇన్సైడ్ ఏం ఆలోచించారో ఎలా ఉండేది? ఎలా ఇన్సైడ్ ఏం ఆలోచించలేదు. లైక్ నేను పడిన కష్టానికి ఫలితం దక్కితే బాగుంటుంది అని చెప్పేసి లైక్ మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండే, ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉండే. మా పేరెంట్స్ చాలా చిన్న స్థాయి నుంచి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చి లైక్ చాలా కష్టపడ్డారు. సో వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి ప్రూవ్ చేయాలి అని చెప్పేసి నేను నిరంతరం కృషి చేస్తున్న లైఫ్లో. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు నేను గెలిస్తే హ్యాపీ అవుతారా లేకుంటే నేను ఓడిపోతే ఏమైనా బాధపడతారా అని ఒక అంటే కైండ్ ఆఫ్ క్లిష్ట పరిస్థితిలో ఉండే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను వాళ్ళ కోసం నిలబడతా, వాళ్ళు నా కోసం నిలబడతారు ఎప్పుడు లైఫ్లో. ఎందుకంటే నేననే కాదు ప్రతి వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది నా మైండ్లో రన్ అవుతూ ఉండే ఆ టైంలో. అంతే.
వచ్చారు కదా, బిగ్ బాస్ కి థ్యాంక్స్ చెప్తారా లేకపోతే మణికంఠ మీకు ఇచ్చారు కదా, నేను యాక్చువల్లీ ఎపిసోడ్ లో వచ్చిందో లేదో, మణికంఠకి ఎప్పుడైతే ఇంకా అది గ్రీన్ బకెట్ రెడ్ బకెట్ ఇంకా తీయలేదో, మణికంఠ ఎప్పుడైతే వెళ్ళిపోతా అని అన్నాడో, నేను మణికంఠని కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన. అది ఎపిసోడ్ లో వచ్చిందో రాలేదు నాకు తెలియదు. మణికంఠ, ఒకవేళ రిజల్ట్ నీకు అనుకూలంగా వస్తే నువ్వు ఉండిపో, ఒకవేళ నిజంగా నేను ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే వెళ్ళిపోతా అని చెప్పేసి నేను చెప్పినా కూడా, నాకు సార్ గౌతమ్ ఇట్స్ నాట్ యువర్ డెసిషన్, నువ్వు ఆగు, మణికంఠని తన డెసిషన్ తనని తీసుకొనివ్వు అని చెప్పేసి అని మణికంఠని మళ్ళీ అడగడం జరిగింది. మణికంఠ, నేనైతే ఉండలేను సార్, నేను వెళ్ళిపోతా, నాకు ప్రాబ్లంగా ఉంది, ఫిజికల్లీ హెల్త్ వైజ్ కానీ ఇమోషనల్లీ మెంటల్లీ నాకు కొన్ని లైక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, కొన్ని సిచ్యువేషన్స్ వస్తున్నాయి, నేను తీసుకోలేకపోతున్నా, ఐ వాంట్ టు గో అని చెప్పేసి అన్నప్పుడు నన్ను ఇంకా లైక్ ఏం మాట్లాడొద్దని చెప్పేసి ఆపేసినప్పుడు ఐ రెస్పెక్టెడ్ ద డెసిషన్ అండ్ ఓకే అని చెప్పేసి నేను అనుకున్నా. అండ్ ఎప్పుడైతే నాకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చిందో, సో 100% మన జీవితంలో లైక్ ఒక సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎంత లెవెల్ వరకు యూటిలైజ్ చేసుకుంటాం, దాన్ని మనం ఎంత లెవెల్ వరకు నిలబెట్టుకుంటాం అన్నది చాలా ముఖ్యం. సో అక్కడి నుంచి నేను ఇంకా బలంగా నిలబడాలి, నేను వైల్డ్ కార్డ్గా వచ్చిన అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పేసి నన్ను నేను ఇంకా లిమిట్స్కి పుష్ చేసుకొని, ఎక్కడ ఏం లో ఫీలింగ్ ఉన్నా కూడా మళ్ళీ నన్ను నేను పైకి లైక్ నిలబెట్టుకొని సో గేమ్ ఆడడం జరిగింది. అండ్ మీ ముందు ఇలా నిలబడ్డాను. ఒకవేళ మణికంఠనే మీరు ఎలిమినేషన్ అయి ఉంటే ఈరోజు టైటిల్ విన్నర్ ఎవరు అయి ఉండేవారు? అంటే చెప్పలేము కదండి. అంటే ఇప్పుడు ఇట్స్ లైఫ్ ఈజ్ లైక్ ఏ బటర్ఫ్లై ఎఫెక్ట్. బిగ్ బాస్ హౌస్ లో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఏ బటర్ఫ్లై ఎఫెక్ట్. అంటే ఒక చిన్న సిచ్యువేషన్ కి ఇంకో సిచ్యువేషన్ ముడిపడి ఉంటది. సో అలా కాకుండా ఇలా జరుగుతుంటే ఏమై ఉండేది అన్నది అలా జరిగితేనే మనకు తెలుస్తుంది తప్ప సో మనం దాన్ని గెస్ చేయలేము, ఊహించలేము. సార్ ఒక క్వశ్చన్ సార్, అంటే మీరే కొన్ని నెగిటివ్ కామెంట్స్ నేను విన్నంత వరకు చెప్తున్నాను. పక్క వాళ్ళు ఎవరైతే హైలో బాగా ఆడుతున్నారో వాళ్ళని వాడుకొని కావాలని ట్రిగర్ చేసి గౌతమ్ గేమ్ అలా ఉంటుంది అనేసి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. లాస్ట్ సీజన్ లో శివాజీ గారిని టార్గెట్ చేశారు. ఈసారి మళ్ళీ నిఖిల్ ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి గౌతమ్ గేమ్ ఆడతాడు అక్క అక్క అనడం, కావాలని ట్రిగర్ చేయడం, నిఖిల్ అనలేదు కదా, వాళ్ళు కూడా అంటే ఆడే వాళ్ళని వాడుకోవాలి ఇలా. అంటే సీరియల్ గ్రూప్ ని టార్గెట్ చేశారు సోలో బాయ్ గాని, సీరియల్ గ్రూప్ ని టార్గెట్ చేశారు సోలో బాయ్ గాని. సో అంటే ఇప్పుడు సోలోగా ఆడడం మంచిదా, గ్రూప్ గా ఆడడం మంచిదా? ఐ చూస్ ద రైట్ పాత్ అని నాకు అనిపించింది. అండ్ ఎప్పుడైనా బిగ్ బాస్ ఈజ్ ఎ కాంపిటీషన్. సో మనకి ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిందో అక్కడ మనం నిలబడి ప్రశ్నించాలి. సో అలా నాకు ఎక్కడైతే తప్పు అనిపించిందో ప్రశ్నించినా, ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిందో, ఎందుకంటే అక్కడ చాలా సార్లు నా మీదకి కూడా వచ్చింది. సో ఐ వాజ్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఇన్ ఫ్యూ సిచ్యువేషన్స్. సో 100% నాకంటూ ఎవరు లేరు, నాకంటూ ఎవరు సపోర్ట్ మీరు చూసిండ్రు. సో మీరు ఎవరైనా నాకు ఒక్క హౌస్ మేట్ అయినా లోపల సపోర్ట్ చేశారా? మీరు చెప్పండి. సో నా కోసం నేను నిలబడాలి కదా. సో దట్ ఈస్ వాట్ ఐ స్టూడ్ ఫర్. అండ్ సో నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను గెలిచుంటే బాగుండేదన్న భావన ఉంటుంది. నేను అరే ఎండ్ వరకు వచ్చి కప్పు ఎత్తలేకపోయినా అన్న చిన్న అసంతృప్తి ఉంటుంది. అరే నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైనా హర్ట్ అయినరా, నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైనా ఫీల్ అయినరా అని చిన్న బాధ ఉంటుంది తప్ప అరే వేరే ఎవరో గెలిచిండ్రు కదా అన్న జెలసీ ఉండదు. సో వేరే వాళ్ళు ఎందుకు గెలిచిండ్రు అని చెప్పేసి నాకు అలాంటి భావన ఉండదు. నేను లైఫ్లో సో నేను లైఫ్లో జరిగిన వాటి నుంచి నేర్చుకొని ఇంకా దృఢంగా నిలబడి నా ఫర్దర్ స్టెప్ ఏంటి అన్న దాని గురించి ఆలోచించి ముందుకెళ్తా. సో దిస్ ఈస్ నాట్ ద ఎండ్. నాకు లైక్ నేను ఆల్మోస్ట్ మీ అందరికంటే చాలా చిన్నవాడిని ఏజ్ లో కూడా. సో లైఫ్ చాలా ఉంది, ఎందుకంటే చాలా మంది. సో ఐ హావ్ లాట్ ఆఫ్ లైఫ్ టు గో. సో మీరు మీ ఇంటి బిడ్డల నన్ను ప్రేమించి ఆదరించారు కాబట్టి నేను ఇక్కడ. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ నా ఫర్దర్ స్టెప్స్ లో మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత దూరం వచ్చినా సో నిలబడ్డా మీ ముందు. అండ్ తెలుగు ప్రేక్షకులు కానీ లైక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది లైక్ ఎన్నో భాషల వాళ్ళు ఎంతో మంది నన్ను ఆదరించారు. సో వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. అండ్ నా ఫర్దర్ స్టెప్స్లో నేను వేసే ప్రతి అడుగులో వారు నన్ను ప్రేమిస్తూ, నన్ను ఆదరిస్తూ,
నన్ను ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది అయినా బిగ్ బాస్ కి వెళ్ళాలని ఇక్కడ ఉన్న వాళ్ళలో బిగ్ బాస్ కి వెళ్ళాలని కొంతమంది అని అనుకుంటారు. వాళ్ళు వెళ్దాం అనుకుంటే వాళ్ళకి ఏమి సజెషన్ ఇస్తారు మీరు? అంటే యాక్చువల్లీ ఎవ్రీ పర్సన్ చాలా డిఫరెంట్, వాళ్ళ థింకింగ్ కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ కానీ. సో మీరు దేన్ని దృఢంగా ఇది నిజం, ఇది కరెక్ట్ అని నమ్ముతారో దానికోసం స్టాండ్ తీసుకోవాలి, దానికోసం నిలబడాలి. అండ్ ధైర్యంగా ఎంతమంది వచ్చినా ఒక్కడే నిలబడి ఎదుర్కోవాలి. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పల్స్ పట్టుకోవడానికానా? లేదు, నేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అది అదొక పవర్. సో నాకు టవల్ కట్టాను సార్. సో ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యాన్స్ ఆర్ ఎనీథింగ్. నాకు అంటే మన వేషధారణలో మన సంస్కృతి అనేది ఉట్టిపడుతుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ అబౌట్ పవన్ అన్న, ఇట్స్ అబౌట్ ఏ కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాన్ బలం, ఒక కామన్ మ్యాన్ గా మనం డిప్యూటీ సీఎం కదా నేను పవర్ స్టార్ అన్నకి స్వతహాగా చాలా పెద్ద ఫ్యాన్ ని. సో ఇట్స్ నాట్ డైలాగ్ కాదు కానీ బిగ్ బాస్ హౌస్ లో చెప్పింది, గ్రామంలో కిల్లోల్లో కాదు టన్నుల లెక్క ఉంది. సో టవల్ తీసుకోవడానికి ముందే గెస్ట్ చేసి తీసుకెళ్ళా, టవల్ లేకుంటే అంటే కాదు, ఇప్పుడు పవర్ స్టార్ అన్నానే కాదు, ఇది ప్రతి కామన్ మ్యాన్ కి ఒక చిహ్నం. అండ్ నాకు ఒక పవర్ ఇస్తుంది. అంటే నేను ఒక కామన్ మ్యాన్ గానే, ఇప్పుడు యాక్టర్ అని మీ అందరికీ తెలుసు, కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక కామన్ మ్యాన్ గానే యాక్టర్ అయినా. సో నాకు ప్రశ్నించాలి అన్నప్పుడు ఒక పవర్ ఉండాలి మనకి అని చెప్పేసి ఒక గుండె ధైర్యం లాగా నాకు ఇట్స్ లైక్ ఏ సెల్ఫ్ మోటివేషన్. సోలో బాయ్ అందరూ అనుకుంటారు, పెళ్లి కాలేదు కాబట్టి సోలో బాయ్ సినిమా ఆయన ఇంటికి కొట్టి ఇంకో సినిమా వచ్చినప్పుడు పేరు మారుతుంది. అప్పటి వరకు సోలో బాయ్. సో ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, మీడియాకి, ప్రేక్షకులకి, నన్ను ఇన్ని రోజులు ప్రేమించిన వాళ్ళకి, సపోర్ట్ చేసిన వాళ్ళకి, నా జీవితంలో ఇంకో అడుగు సోలో బాయ్ అనే సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది. నేను ఫర్దర్ గా మిమ్మల్ని మళ్ళీ కలుస్తూ ఉంటా, దాంట్లో మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు మీరు నాకు ఇలానే ప్రేమిస్తుంటారని చెప్పేసి నేను భావిస్తూ, ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుంటారని భావిస్తూ, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. I love you all. నేను విన్నారని నమ్మిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు కాలర్ ఎగరేసుకునేలా నా ప్రతి అడుగు వేస్తా లైఫ్ లో. నేను ప్రతి క్షణం మీకోసమే కష్టపడతా. నేను ప్రతి క్షణం మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేయడానికి కష్టపడతా. మంచి సినిమాలతో, మంచి కంటెంట్ తో నేను మీ ముందుకు వస్తా. నేను నిరంతరం మీ వాడినే. సో గౌతమ్ అనేటోడు ఎవడో కాదు, మీలో కండి, మీ నుంచే వచ్చిన ఇక్కడ వరకు. సో నన్ను ఫర్దర్ గా అట్లనే సపోర్ట్ చేస్తుంటారని చెప్పేసి భావిస్తున్నా. ఒక మిడిల్ క్లాస్ బాయ్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడని ప్రూవ్ చేస్తా నిరంతరం. సో ఎవ్రీ పర్సన్ హూ ఇస్ వాచింగ్, మీరు కూడా లైఫ్ లో ఎప్పుడు చింతించకండి, మీకంటూ ఒక రోజు వస్తుంది, మీరు కూడా నిలబడతారు. మీరు ఒక్కళ్ళే నిలబడాలి అని దృఢంగా నమ్మి నిలబడండి. ఏ సపోర్ట్ లేకున్నా కూడా మీరు నిలబడతారు, సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ నాన్న చాలా లైక్ చిన్న స్టేజ్ నుంచి ఇక్కడ వరకు వచ్చినాము, నన్ను చాలా సపోర్ట్ చేసిండు లైఫ్ లో.
ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ జీవితంలో అమ్మ నాన్న వాళ్ళని మించిన వాళ్ళు లేరు. వాళ్ళని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి, వాళ్ళని ఎప్పుడు పక్కన పెట్టకండి. మీరు నిరంతరం వాళ్ళని ప్రౌడ్ ఫీల్ చేపించేలా మీ ప్రతి అడుగు వేయండి. లైఫ్లో 100% సక్సెస్ఫుల్ అవుతారు. ప్రతి మూమెంట్ వాళ్ళ కోసమే బ్రతకండి. నా జీవితం మొత్తం వీళ్ళకే అంకితం, మీకే అంకితం. థ్యాంక్ యూ బ్రో, సూపర్. అండ్ అన్నయ్యని ఈ సీజన్ లో మీరు చూసిండ్రు బిగ్ బాస్ హౌస్ లో. మా అన్నయ్య కూడా డాక్టర్ యాక్చువల్ గా. నాకంటే 1 year పెద్ద అయినా నన్ను తమ్ముడు అనే పిలుస్తాడు, పేరు పెట్టి కూడా పిలవాడు. అంత ప్రేమ నేనంటే. నాకు ఎప్పుడు నిరంతరం ఒక కాన్స్టెంట్ పిల్లర్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ లైఫ్లో మీ ఫ్యామిలీ కోసం మీరు కష్టపడుతూ ఉండండి, ఏదో ఒక రోజు సక్సెస్ఫుల్ అవుతారు. నేను ఒక చిన్న మెట్టు ఎదిగిన అంతే లైఫ్లో. ఇంకా నేను ఎదిగే ప్రతి మూమెంట్లో మీరు నాతోని ఉంటారని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. లాస్ట్ డైలాగ్ మా సోలో బాయ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాలూకా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సోలో బాయ్ అంటే ఒక్కడే ఏక్ నిరంజన అలా అని కాదు. దీని మీనింగ్, మా సినిమా మీనింగ్ అయితే అది కాదు. సోలో బాయ్ అంటే మీ ఫ్యామిలీస్ లో మీరు 4 అన్నదమ్ములు ఉండొచ్చు, తల్లి తండ్రులు, ఇంకా అదర్ రిలేషన్స్ ఎవరున్నా గానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ నీ కుటుంబాన్ని నువ్వు పోషించాలన్నా, చేయాలన్నా, నువ్వు స్టాండ్ అవ్వాలన్నా, నువ్వు వ్యక్తిగతంగా నువ్వు నిలబడి సాధించడం ఎలా అనే విషయాన్ని తెలిసే సినిమా ఇది సోలో బాయ్ అనేది. సో సోలో చాలా గర్వకారణం. అది షోలో రన్నర్ పైన లైఫ్ లో విన్నరే మనోడు. రియల్లీ పీపుల్స్ చాయిస్, పీపుల్స్ విన్నర్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే తన లైఫ్ అనేది, తన జర్నీ అనేది ఏ విధంగా కనిపించింది. ఇట్ వాజ్ ఇన్స్పిరేషనల్ జర్నీ. ఆ ఇన్స్పిరేషన్ చాలా మందికి ఇచ్చిండు. ఆ ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయగలిగిన సత్తా ఉంది కాబట్టి హీఈస్ ఎ పీపుల్స్ విన్నర్, రియల్ విన్నర్. థ్యాంక్ యూ.